ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా, గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. 2026 సంవత్సరంలో కూడా ఇంకా వాగులోని చెలిమ నీరును తాగుతూ తమ జీవనాన్ని గడుపుతున్నటువంటి అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలోని ఏటూనగరం మండలం గంటలకుంట గ్రామంలో ఇప్పటికీ జంపన వాగు నుంచి నీటిని చెలిమ ద్వారా సేకరించి ఆ నీటిని వినియోగించుకుంటున్నారు ఇక్కడున్నటువంటి గుత్తికొయ్యలు. ప్రస్తుతం ఏటూనగరం మండలంలోని గంటలకుంట గ్రామంలో మనమున్నాము. ఇక్కడ జంపన వాగు నీటిని 2 బిందెల ద్వారా సేకరించి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గిరిజన మహిళలు ఆ నీటిని బిందెల్లో చెలిమ ద్వారా సేకరించి తాగడానికి, వంటల్లో, ఇతర వినియోగం కోసం ఈ నీటినే వాడుతున్నారు. అనేక ఏళ్లుగా ఇదే నీటిని తాము తాగుతున్నట్లు కూడా ఇక్కడ ఉన్నవారైతే చెప్తున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి తమ గ్రామంలో బోరును ఏర్పాటు చేయాలని, కలుషిత నీటిని తాగడం ద్వారా తమ ఆరోగ్యాలు సైతం పాడవుతున్నాయంటూ, ఆసుపత్రి పాలవుతున్నామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఒక గుత్తికోయ వ్యక్తి అయితే మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఎప్పటికైనా మేము ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఇదే నీళ్ళు తాగుతున్నాం. అయితే వర్షం బాగా వచ్చిన సీరియల్ కట్టుకుంటాం. సీరియల్ కట్టి ఆడ కింద బిందెలు పెట్టి ఎత్తుకొని తాగుతాం. అయితే మాకు ఎప్పటికైనా ఏం లేదు. మీకు బోర్లు ఏపీయలేదా? ఇంతకుముందు బోర్ల గురించి ఎప్పుడు అడగలేదా? బోరు ఒక్కటే ఉన్నాయి, అన్ని గుంపులకు సరిపోతలేదు. ఇప్పుడు మాకు మళ్ళా బోరు క్యాన్సల్ అయింది. బోరు క్యాన్సల్ అయితే ఫారెస్ట్ వాళ్ళు అడ్డం వచ్చిండు. 2-3 రోజుల్లో 2 బోర్లు దింపుతామని మన లక్ష్మీబాబు ఇక్కడ సర్పంచ్ తయారు చేసిండు. తయారు చేస్తే ఈ ఫారెస్ట్ లో అడ్డొచ్చిండు. ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు అయితే తమకు బోరు వేసేందుకు అయితే అడ్డుకుంటున్నారని ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం వీరు తాగునీరు పూర్తిగా కలుషితమైన నీటినే తాగుతున్నారు. ఆ నీటితో రోగాల బారిన సైతం పడుతున్నారు. ఇక్కడ వాగులో వారికి సంబంధించినటువంటి గిన్నెలు కావచ్చు, బౌళ్ళు, ఇతర వంట సంబంధించినటువంటి పాత్రలను కూడా ఇక్కడే వారు జంపన్న వాగులో అయితే వారు వాటిని కడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి అవసరానికి కూడా ముఖ్యంగా తాగునీరు అయితే ఎంతో అవసరమని మనం చెప్పవచ్చు. ఈ గుత్తికోయలకు అనేక ఏళ్ళుగా కూడా ఇదే వాగునీరుని తాగుతున్నాము, వాటిని సేకరించి ఆ నీటినే అవసరాలకు వినియోగించుకుంటున్నామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ స్పందించి వీరికి తాగునీటి సౌకర్యం కల్పించాలి, ఏర్పాటు చేయాలని కూడా గుత్తికోయలు వీళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి.